మీరెవరు? ఇప్పుడు భక్తి అంటే ఏమని చెప్తున్నాం? ఏ కోరికలు లేకుండా ఎవరైతే ఏ కోరికలు లేకుండా భగవంతుని మీద. భగవంతుడు అంటే ఆత్మ మీద ఆత్మ అంటే ఎవరు? మనమే. నువ్వే. నేనే. ఎవరు? మనమే. మీరే. ఆత్మ ఇంకోటే కాదు, మీ స్వరూపమే ఆత్మ. రాసుకోండి. మీ స్వరూపమే ఆత్మ. అంటే మీ స్వరూపం మీద దృష్టి ఉంచడమే భక్తి. ఎంత బాగా కూర్చారు సార్. మీ స్వరూపం మీద దృష్టి ఉంచడమే భక్తి. ఎప్పుడు చెప్తాను. భక్తికి నిర్వచనం వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఇదే చెప్పబడింది. ఏమిటంటే స్వస్వరూపానుసంధానం. స్వస్వరూపానుసంధానం భక్తి రీచ విధీయతే. అదే భక్తి అనబడుతుంది. విధీయతే. విధీయతే. ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా తన స్వరూపంతో అనుసంధానమై ఉంటారో దానిని భక్తి అంటారు. అర్థమైందా? ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా తన స్వరూపంతో అనుసంధానమై ఉంటారో దానిని భక్తి అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది అంటే ఎవరైతే కోరికలు సంకల్పాలు పెట్టకుండా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తారో వాళ్ళే నిజమైన భక్తులు. వాళ్ళే నిజమైన భక్తులు. అటువంటి భక్తి వల్లే ఎవరికైనా ముక్తి వస్తుంది. వేదాలు కూడా చెప్పండి, భక్తే ముక్తికి మార్గమని.
ఇప్పుడు చెప్పండి, శ్వాసమే ధ్యాస నుంచి ధ్యానం చేయాలా? అమ్మా చెయ్యాలి. ఆ ధ్యానం వల్లే ఎవరికైనా ముఖ్యం. కానీ ఇప్పుడు ఈ మాస్టర్లకు అర్థం కాక, ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం అంటే ఏంటో తెలియక, ఇందులో ఇంత రహస్యం ఉందన్న సంగతి కూడా వారికి తెలియక, ఆ జ్ఞానం లేక ఏం చేస్తారు? మ్యూజిక్ మెడిటేషన్స్. కళ్ళు పోయించి మ్యూజిక్ పెడుతున్నారు. అవునండి, కళ్ళు పోయి ఏం చేస్తున్నారు? మ్యూజిక్ మ్యూజిక్ పెడుతున్నారు, లేకపోతే గైడింగ్ చేస్తున్నారు. గైడింగ్ చేస్తున్నారు. అది చేస్తే ఆలోచించండి, మీరు అది చేసినట్లయితే ఆత్మ మీద మీకు ఇష్టంగా మనసు మీద ఉండిపోద్ది. అది మరి ధ్యానమా? కాదు. అది భక్త కాదు. గుర్తొస్తుందా? కాదు. రే పుస్తకాలు పడ్డాయి, సరైన ధ్యానం కమ్మరా. కమ్ముంటారా? నేను అట్లా తెచ్చావు కదా. నేను అందుకే పుస్తకం రాశానండి, ఏది సరైన ధ్యానం. పత్రిజీ చెప్పిన శ్వాసమే ధ్యాస, పత్రిజీ చేయించిన మ్యూజిక్ మీద ధ్యాస, ఏది సరైన ధ్యానం అని చెప్పి పుస్తకం రాశాను. ఇది అర్థం చేసుకోండి. ఎవరు పడితే అక్కడ మ్యూజిక్ పెట్టేసి ఇంకెంత మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటున్నారు, ఏంటో లేదు. మీ దృష్టి మ్యూజిక్ పెడితే మనసు మీదకి వెళ్తుంది, ఆత్మ మీదకి వెళ్ళక్కడానికి. మ్యూజిక్ మీద పెట్టాలా, శ్వాస మీద పెట్టాలా? అది అందుకే పుస్తకం రాశాను. ఎంతోమంది ఇది అర్థం కాక కన్ఫ్యూజన్ అయ్యి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఇది పుస్తకం 100 రూపాయలు కాస్ట్.